హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 74 ఎపిసోడ్ యార్. ఇదంతా నీ అన్నగాడి వాళ్ళు వచ్చింది. చెప్పా పెట్టకుండా దుబాయ్ ఎవరు వెళ్ళమన్నారు? ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. ఎవరి కోసం మీ ఇద్దరు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు అది నీ భార్య ప్లేస్లో ఉంది. గట్స్ అంటే దానివి అని విసుగు ప్రదర్శించి ఏం చేద్దాం అన్నాడు విదుర్. మనకు అన్నం గురించి తెలిసిందని దానికి డౌట్ వచ్చింది. అందుకే నిజాలు బయటికి రాకుండా తెలివిగా ప్లాన్ చేసింది. ఇందులో జయంత్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక్కతే అంత డేర్ చేయదు. ఇంకా డౌట్, ప్లాన్ వేసిందే వాడైతే. కాపలా ఉన్న దంపతులు ఏమయ్యారు? వాళ్ళని కూడా చంపేశారంటావా? లేదు, ఎక్కడో హైడ్ చేశారు. టీవీ న్యూస్ చూస్తున్న జయంతితో పాటు మరో పర్సన్ ఉన్నాడు. కోపంతో పొగలు సెగలు కాకుతూ నా బిడ్డని ఎందుకు పనికిరాని వాడిగా హాస్పిటలైజ్ చేసి మీరు హ్యాపీగా ఉంటారా? ఎంత బెగ్ చేశాను నా సన్ను వదిలేయమని, ఇసుమంత కూడా కనికరం లేదు దేవ్. నువ్వు ఏ లో క్లాస్ గర్ల్ కోసం అయితే నా సన్ని ఫనిష్ చేసావో దాంతోనే గేమ్ ఆడిస్తాను. నీ పొగరు వగరు అన్నీ దించుతాను దేవ్. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను అని మిశ్రా శబదం పూనాడు. గుడ్ మిస్టర్ మిశ్రా అంటూ తాపీగా వెనక్కి రిలాక్స్గా వాళ్తూ, ఇదే మాట మీద ఉండండి, మీకు హెల్ప్గా నేను ఉంటాను. మేఘా ఉంది, సో పగ తీరే రోజు అది దగ్గరలో ఉంది అని విషపనమనవాడు జయంత్. నీకేం పర్సనల్ గట్స్ ఉంది? తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నామని తెలిసింది, నిజమేనా అని అడిగాడు మిశ్రా. దేవి చెల్లెల్ని కాదు, వేదాంత్ సిస్టర్ని చేసుకున్నా అని బలుపుగా చెప్పాడు. వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ కదా, ఎవరైతే ఏంటి కానీ విషయంలోకి రా అన్నాడు మిశ్రా. నాది దాదాపు నీలాంటి పాగే, బట్ నేను చంపను, నరకాన్ని చూపిస్తానంతే. అదే నా విష్ అన్నాడు జయంత్. నేను ఆ దేవ్ వాడి పెళ్ళం చావు చూస్తాను. దానికోసం నా ఆస్తి అంతా పోయిన నో ప్రాబ్లం. ఇక నుంచి ఏదైనా కలిసే చేద్దాం అన్నాడు మిశ్రా. మనతో చేయగలపడానికి ఇంకొకరు కూడా ఉన్నారు అన్నవాడు జయంత్. ఇంకో పర్సన్ ఎవరు అని అసలు ముడిచాడు. అవును, ఎక్స్ మినిస్టర్ మధుకర్. తన పదవీ పరపతి మనీ అంతా పోవడానికి దేవాన్సే రీజన్. వాట్, దేవ్ రీజనా? హౌ అంటూ స్ట్రేంజ్ లుక్ ఇచ్చాడు మిశ్రా. తన డాక్టర్ దేవుని ఇష్టపడింది. పిల్లనిచ్చి పెళ్ళి చేస్తా అంటే వద్దు పొమ్మన్నారు. ఆ ఫ్యామిలీ అంతా మధుకర్ కొంచెం వైల్ రియాక్ట్ అయ్యి తన పవర్ చూపించాలని అత్యుత్సాహం ప్రదర్శించాడు. అంతే, పదవికే ఎసరు పెట్టాలా? ఐటీ దాడులు చేయించాడు. ఓపెన్ సీక్రెట్ అనే దమ్ము ఎవడికే లేదు. అదే దేవాన్స్ అంటే అన్నాడు జయంత్. రైవల్ని పొగుడుతావేంటి అని మొహం చిట్లించాడు. పొగటం కదా మిశ్రా, ఉన్న మ్యాటర్ చెబుతున్నా. మీరంతా కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, బెడ్రూమ్లో మ్యాటర్ని కూడా లాగేసి అంత దేవాంతకుడు. ముందు వాళ్ళ స్నేహాన్ని విడగొట్టాలి. దేవికి సగం బలం తగ్గుతుంది అని విదుర్ని తలుచుకుని బగబగా మండాడు జయంత్. నువ్వెంత మండినా మా జాను పాప దాని షాడోని కూడా టచ్ చేయని వదిలే. ఏడ్చి ముక్కు చేతకు. కృష్ణార్జునుల యుద్ధానికి సై అన్నారు మాట పట్టింపులతో. మానవ మాతులు వాళ్ళెంత కరెక్ట్ మంట పెడితే వాళ్ళే దూరం అవుతారు. లూప్ హోల్స్ ఏమైనా ఉంటే చూడండి, మంట పెడదాము అన్నాడు మిశ్రా. ఏమైనా వయసు తెచ్చిన అనుభవం గొప్పదే. మీరు చెప్పిన లూప్ హోల్ ఉంది. తను మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి తరపు నుండి, ఐ మీన్ దేవు పెద్దనాన్న రవీంద్ర వాళ్ళంటే అతనికి అస్సలు పడదు. ఉప్పు నిప్పులా ఉంటారు అని చెప్పాడు జయంత్. మరి ఇంకేం, మ్యాటర్ అటు నుండి నరుకొచ్చేస్తే సరే. నాకు అదే ఆలోచన ఉంది అని చాలాసేపు దేవుని ఎలా పడగొట్టాలనే దాని మీద డిస్కస్ చేసుకున్నారు. గొడ్ల గోబలు గూడు పుట్టని ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాలమే నిర్ణయించాలి. నెక్స్ట్ డే చాలా నార్మల్గా బిజినెస్ మ్యాటర్ డిస్కస్ చేసుకుంటున్నారు దేవ్, భరద్వాజ్ ఇంకా బాలకృష్ణ. దేవునే పట్టి పట్టి చూస్తుంది మేఘ. ఆమె చూస్తుందని తనకు తెలిసి, చైత్ర హాట్ వాటర్ తీసుకురా అని చాలా కూల్గా చెప్పాడు. మేము ఊహించింది నిజం కాదా, లేక అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లు డ్రామా చేస్తున్నాడా అని ఆలోచిస్తూ వేడి నీళ్ళని చేతి మీద వంపుకుంది మేఘ. హావ్ అంటూ కీసుగా అరిచింది కాలటంతో. అరే చూసుకోవాలి కదమ్మా అని వెన్న రాసుకో, నేను తీసుకెళ్తాను అని రుక్మిణి తీసుకెళ్ళింది. అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను. కాపలా ఉంచిన వాళ్ళకి చైత్రాన్ని కదా చెప్పాము, వాళ్ళు అదే పేరు చెబుతున్నారు. దేవ్ దగ్గరకు రాకుండా చైతు ఏమైనట్లు, అసలు మా ఇంటికి ఏమైనా వెళ్ళిందా అని ఆలోచిస్తూ, బావ ఎవరో వచ్చారు చూడు అని విదురు మాట వినిపించింది. వీడొకడు బెల్లం చుట్టూ ఈగలు ఎప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతాడు, మళ్ళీ ఏ బుడపక్కల వాడిని వెంట పెట్టుకుని వచ్చాడు అని మొహం మండించింది మేఘ. ఆమెకు సోలో లైఫ్ బాగా అలవాటైపోయి ఇంతమంది మధ్య ఏమలేక ఊపిరాడుతున్నట్లు లేదు. తను తాను తప్ప మరెవరిని ప్రేమించదు. నా అనేవారి కోసం అస్సలు ఆలోచన కూడా ఉండదు. తన ఎంజాయ్మెంట్స్, తన లగ్జరీగా బతకడం ఇవే కావాలి. అందుకోసం ఎంతకైనా తెగించేంత అప్డేట్ అయింది. ఎవరొచ్చారు అని డోర్ వైపు చూశాడు దేవ్. ఏంటి అంత ఎక్సైట్ అవుతున్నావు, మళ్ళీ కోయిదోరిని వెంట పెట్టుకుని వచ్చావా అని కళ్ళు ఎగరేసించాను.
కొయ్యి దొరకదే నీ అన్నకి జిడ్డి దోస్తుగాడు. నీ అన్న మొహం చూడు ఎలా మాడిందో అని నవ్వి, బావోయ్ నీ పని గోవిందే అంటూ ఊరించాడు విదూర్. క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావు, గోవింద్ అంటున్నావు, ఏంటి విదూర్ అని అయోమయంగా అడిగారు భరద్వాజ్. ఈయన గారు బురద బిందులేచిన డాడీ, అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అని గుర్రిగా చూసించాను. నువ్వు ఇప్పుడే ఇంతేనా లేక ఫస్ట్ నుండి ఇలాగే ఉన్నావా అని పెడసరంగా అడిగింది మేఘ. గంటకో వేషం వేసే గుంట నక్కలైతే బయట ఒకలా లోపల మరోలా ఉంటారు. మన వాళ్ళు నా వాళ్ళ దగ్గర నేను నాలానే ఉంటాను. పరాయి వాళ్ళ పరకాయ ప్రవేశం చేసి డ్రామాలు ఆడను. సో నేను ఎప్పుడు ఇంతే చేతు అని నవ్వి, అవును నీకేంటి ఎంత సడన్గా ఎంత బిగ్ డౌట్ వచ్చింది? నన్ను చాలా మంత్ నుంచి చూస్తున్నావు, ఎప్పుడు ఇలాంటి ప్రశ్న వేయలేదు, ఇప్పుడు అడుగుతున్నావు. నా బిహేవియర్లో మార్పు వచ్చిందా లేక నువ్వు చూసే చూపులో తేడా వచ్చిందా? ఏం జరిగిందంటావు చెప్పమా అంటే బొగ్గన వేలు పెట్టాడు విదుర్. బేంగమొహంలో రంగు హరివిలులే విరిచింది విదుర్ దెబ్బకు. ఈ మధ్య చాలా భారీ మార్పే వచ్చింది ఈ ఊళ్ళో విదుర్. ఏం చూసుకోనో ఈ మిడిసిపాటు అని దేవ చేసింది ఊర్మిళ. ఆవిడ మాటలు కేర్ చేయకుండా దేవు తన వైపు గుచ్చి గుచ్చి చూడటంతో అందంగా ప్లేట్ బిరాయిస్తూ, అదే అన్నయ్య నేను అంటున్నా, ఇంత జోవియల్గా ప్యూర్గా ఉంటావు కదా దానికోసమే అన్నా అంటూ నవ్వు నటించింది మేఘ. ఊరించింది చాలు గాని ఎవరు కనిపించరే, గంప కింద కప్పెట్టి వచ్చావా కోడి పెట్టలా అని సైడ్కి బెండయింది. మరి చూసింది జాను. ఓ ఆగు మరీ వంగకు నడుము పట్టేస్తుంది అని పట్టుకుని, రే ఇక దాగడం మొదలెందుకు వచ్చాయి అన్నాడు విదూర్. బొక్కలో పాములా డోర్ నుండి తలలోపలికి పెట్టి పళ్ళు ఇకిలించాడు. ఓరి డ్యాసాలో అంటూ నుదురు కొట్టుకున్నాడు దేవ్. బావా నేను వచ్చేసా అంటూ ఎగిరి గంతులేశాడు. తలకు సిగపాగా పంజాబీ దువ్వెత్తో లైట్ బియర్డ్తో థిక్ స్నఫ్ కలర్ లిప్స్ దట్టమైన ఐబ్రోస్తో ఉన్న పర్సన్ చూసి చూసి మేఘ నొసలు ముడిచింది. వీడేంటి సర్కస్లో బొప్పంలో ఉన్నాడు ఎగాదిగా చూసింది జాను. ఏయ్ బుల్బుల్ మా విధుబాయ్ అని ఫ్లాట్ చేసిన అక్కడే నువ్వేనా అంటూ ముందు జానుని వాటేసుకోబోయాడు. చటుక్కున తప్పుకొని, ఎవడవరా నువ్వు, కర్రపుల్లకు ప్యాంటు షర్ట్ వేసినట్టున్నావు, నన్ను టచ్ చేస్తున్నావు అంటే గయ్యమని పడింది జాను. చూడు విధు డార్లింగ్ నీళ్ళాడికి ఎలా ఇన్సల్ట్ చేస్తుందో అని అలకగా అన్నాడు. అది అంతేగాని నీ బావ చూడు ఎంత ప్రేమగా చూస్తున్నాడు, 2 కళ్ళల్లో కత్తులు నింపుకుని నవ్వాడు విధుడు. ఆ కళ్ళు నన్ను చూస్తే అంతే ప్రేమను కురిపిస్తాయి, దిల్కుష్ అయ్యే లవ్ అంటూ హార్ట్ మీద రుద్దుకున్నాడు. రే చేసిన ఎక్స్ట్రాలు చాలా ఇలా తగలబడవే అని వ్యంగ్యంగా అడిగాడు దేవ్. ఆంధ్ర పూరీల్ని లవ్ అడి షాదీ చేసుకుంటామని వచ్చా బావా అంటే ఎగిరి దేవు పక్కన ల్యాండ్ అయ్యాడు. ఎవడే తోకలేని ఓనరం అని మొహం చిట్లించింది జాను. అల్జిత్ సింగ్ మా క్లాస్మేట్, నాకు తమ్ముడు అనగానే నీకు బావని అంటే అందంగా సిగ్గుపడ్డాడు అల్జిత్. పిలిమెంటరీ రాలిపోతుంది సోకులు పోతే అని కరిచింది జాను. విధు ఈలాడికి నాకు అసలు నచ్చలేదు, డైవర్స్ ఇచ్చి అని మోరెగరేశాడు. టెంకు లేచిపోతుంది సింగనాథం ఎదవ పొలలు పెడితే అని దూకుడుగా మీదకొచ్చింది. రే నువ్వు నోరు మీరా లేకపోతే తొక్కు పచ్చడి చేసేస్తుంది అని గెసరడితే. క్యూట్ బచ్చి బావా దిల్లోకి వచ్చేసింది అని జానుని చూసి కన్నుగీటాడు. తెలుగు పట్టి పట్టి మాట్లాడుతున్న అల్జిత్ని చూసి పర్వాలేదు పంజాబీస్ అయినా తెలుగు బాగానే మాట్లాడుతున్నావు అని మెచ్చుకోలుగా చూశారు భరద్వాజ్. శుక్రియా అంకుల్ అంటూ సలాం చేసి సిగ్గుపడ్డాడు. రే నువ్వు సిగ్గుపడకరా సామి, మా ఊరు నుండి సిగ్గుపారిపోతుంది అని వికరించాడు దేవ్. నిన్ను మిస్ అయ్యి వస్తే నన్ను ఇన్సాల్ట్ చేస్తావు, నేను కులిక అంటూ మూతి పక్కకు పెట్టాడు. రే అల్జీ కులగడం అనరు అలగడం అంటారు, తెలుగుని కూనీ చేయకు అని నవ్వాడు విదుర్. నీళ్ళక్కడే నా వైపు అదో మాదిరి చూస్తున్నది, క్యాహు నేను నీకు మెచ్చానా అంటూ మొహం మతాబులా వెలిగించాడు. మెచ్చడం కాదు నచ్చానా అనాలి. నీకు తెలుగు నేర్పేసరికి నాకు వచ్చింది కూడా మర్చిపోతానేమోరా అన్నాడు విదుర్. నేను తెలుగు పండిట్ని నువ్వేమి నేర్పకు అని తన వైపు చిత్రంగా చూస్తున్న ఊర్మిళను చూసి, హాయ్ బ్యూటిఫుల్ ఆంటీ, మీకు నేను పెద్ద ఫ్యాన్ని తెలుసా, మీరు బహుసుందర హై అంటూ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకున్నాడు అల్జిత్. దేవిని ప్యాంపర్ చేస్తున్నట్లు చేస్తూ, నువ్వు దేవికి ఫ్రెండ్ అయితే నాకు సన్న అవుతావు నాన్న అంది నవ్వుతూ. మీరు చూస్తుంటే మా అమ్మ అనిపిస్తుంది ఆంటీ అంటూ ఎమోషనల్ అయ్యాడు. పోని అలాగే అనుకో అందామే. ఆంటీ నాది బుల్లి రిక్వెస్ట్ అంటే క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఏంటా రిక్వెస్ట్ అనగానే, నేను దేవ్ బావ రూమ్లో ఉంటాను ప్లీజ్ ఆంటీ ప్లీజ్ అంటూ డ్యాన్స్ తొక్కాడు. రే నా రూమ్లో ఉంటావా అంటే మాడేసి తొక్కేస్తా అని కోపంగా లేచాడు దేవ్. అయితే నేను అలుగుతా పోతా కూడా అంటూ అడుగు ముందుకు వేసి, పిలిచావా బావా అన్నాడు. నువ్వు పోరా సామి నిన్నెవడు పిలుస్తాడు అని విసుగు ప్రదర్శించాడు దేవ్.
పోనీలే బావా ముచ్చట పడుతున్నాడు కదా ఉండని అన్నాడు విదురు. వీడు మడ్డిగాడు అని చిరాకు పడుతూ చైతు వనగా చింపాంజీగాడు అన్నయ్య రూమ్లో ఎలా ఉంటాడు రా అని మెల్లగా అంటూ పళ్ళు నూరించాను. జరిగేదంతా అలా చూస్తుందంతే మేఘ. నా రూమ్లో కుదరదు అని మేఘ వైపు చూశాడు దేవ్. వీడిని అంటిస్తే దేవ్ నా రూమ్కి రాకుండా ఉంటాడు, నాకు టెన్షన్ నుండి రిలీఫ్గా ఉంటుంది అని మనసులో అనుకుని పోనీ ఉండనివ్వండి దేవ్ అని సన్నగా అంది మేఘ. చురుగ్గా చూశాడు దేవ్. ప్లీజ్ అన్నట్లు క్యూట్గా మొహం పెట్టింది మేఘ. ఎన్నట్లో కాలిపోతే సరే తగలడు అని విసుగు నటించాడు దేవ్. థ్యాంక్ యూ సిస్టర్ అని. అవును నువ్వు సిస్టర్ కదా అని డౌట్గా అన్నాడు. దేవ్ వైపు చూస్తూ సిస్టర్ అవుతా అంది నవ్వు మొహంతో. అనుకున్నా అని నవ్వి అందరికీ హాయ్ హలో అంటూ చేతిని జెండాకారలో ఊపాడు. ఓరి డేసాలో ఊరగేజాడు మొహంగోడు అని స్టైన్ లుక్ ఇచ్చింది జాన్. అందంగా నవ్వుతూ కన్నుగీటాడు. ఏదో డాన్సులు ఆడితే చంప బొంత పెడతా అన్నాళ్ళకి అడ్డం కరిసింది. నువ్వు నాకు నచ్చావు జాను లడికి ఉమ్మ అంటూ ముద్దు పాస్ చేశాడు అల్జిత్. రే చచ్చావురా అంటూ శివంగిలా దూకింది జాను. బుడుంగన ఉరిమిల వెనక చేరి సేమి ఆంటీ అంటూ గంతులు వేశాడు అల్జిత్. వేసిన నాటకాలు చాలు వెళ్ళి ఫ్రెష్ అవ్ అంటూ యమ సీరియస్గా చూశాడు దేవ్. వితురు బ్రో నీ లవర్ నాకు నచ్చలేదు, డెవిల్లా ఉంది అని పెదవుల్లో ముడిచి బావా నీ రూమ్ ఎక్కడా అన్నాడు అల్జిత్. మా జాను చాలా స్వీట్, తనని ఏమైనా అంటే ముందు నేనే వస్తా, గొడవకు చూసుకోండి అని నవ్వి రండి నేను చూపిస్తా అంది మేఘ. స్వీట్ సిస్టర్ అని నవ్వి ఏ లడికి నాలాగే తీసుకురా అని స్టైల్ కొడుతూ వెళ్ళాడు అల్జిత్. కోపరాల బుసలు కొట్టింది జాను. వాడు సరదా మనిషి చిన్ను, నీలా స్వచ్ఛమైన మనసు ఉన్నవాడు, నిన్ను టీచ్ చేస్తున్నాడు అంతే అన్నాడు విదుర్. వాడు నాకు నచ్చలేదు అని మోర ఎగరేసిన జాను. లియో గాడేడి అని దేవ్ అడుగుతుండగా బయటికి వెళ్ళిన వాడు పరుగును తీస్తూ వచ్చి విదుర్ మీదకు దూకాడు. క్యాచ్ పట్టుకుని రే నీకు సర్కస్ ఫీట్లు ఎక్కువయ్యారా అని ప్యాంపర్ చేశాడు విదుర్. వాడికి నీ మీ మీద ప్రేమ కారిపోయి కాదు ఎగరలేదు, ఏదో అడుగుతున్నాడు చూడు అన్నాడు దేవ్. అవునా ఏం కావాలరా నీకు, లెగ్ పీస్ కావాలా అని విదురు అనగానే చిన్న కూరలు బయటపెట్టి గురుగురుమంటూ చూశాడు. వీడికి చాలా శాఖలు ఉన్నాయి బావా అని తల నిమురుతూ చెవులో నీ ఫ్రెండ్ వచ్చింది రూమ్లో ఉంది గో అని నా మీద రేగుతావరా అంటూ డెప్ మీద ఒక్కడ పీకి కిందకు దించాడు విదుర్. ఆ దెబ్బను కూడా కేర్ చేయకుండా పైకి పరుగులు తీశాడు లియో. దేవ్ రూమ్ చూపించి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంది మేఘ. నిన్ను ఎక్కడ చూశాను సిస్టర్, నేను ఒకసారి ఎక్కడ చూశానా అని ఆలోచిస్తున్నా మైండ్లోకి రావడం లేదు. నన్ను ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా అని సగం ఇంగ్లీష్ సగం తెలుగు మాట్లాడుతూ మేఘని కన్ఫ్యూజ్ చేశాడు అల్జిత్. నన్ను చూసే ఛాన్సే లేదు, ఎందుకంటే నేను ఈ ఊరు వదిలేంత వరకు బయటికి వెళ్ళలేదు కాబట్టి అని నవ్వు మొహంతో చెప్పి వెనుతిరిగి వెళ్ళింది మేఘ. సిస్టర్ నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నేను నిన్ను చూసా. ఈ అల్జిత్ తేజ అంత త్వరగా మర్చిపోడు, ఇప్పుడు గుర్తుకు రాకపోయినా తర్వాత అయినా గుర్తొస్తుంది అని రూమ్లోకి వెళ్ళాడు. అసహనంగా వీడు నన్ను ఎక్కడ చూసి చచ్చాడు, ఇది పట్టి పట్టి మరీ చెబుతున్నాడు అని మొహం మండించుకుంటూ వెళ్ళింది. రూమ్కి వెళ్ళగానే బెడ్ మీద కూర్చుని మొహం దోశలలో పెట్టుకుని ఉబికి వస్తున్న కన్నీరు బలవంతంగా రెప్పల మాటను అదిమేసి ఎంత నీచిరాలు శిశు, నువ్వు నీలో ఎంత స్వార్థం దాగుందా, ఇన్నేళ్ళుగా ఎంత బాగా నటించావు, దేనికోసం ఇదంతా, డబ్బు కోసమా లేక లగ్జరీ లైఫ్ కోసమా లేక నన్ను సాధించడం కోసమా? నాన్నకు నీ నిజస్వరూపం తెలిస్తే గుండాగిపోతుంది తెలుసా, నీలో ఎంత క్రూరత్వం ఉందని అస్సలు ఊహించలేదే. నువ్వు చేస్తున్న ప్రతి తప్పు అని నోనో అవి తప్పులు కాదే మహా పాపాలు, వీటన్నిటికీ పనిష్మెంట్ అనుభవించేలా చేస్తా అని కళ్ళని లోటస్ ఫ్లవర్స్లో చేసేసింది అల్జిత్గా వచ్చిన మిసెస్ దేవాన్స్. గొంతు మార్చి మాట్లాడడం వల్ల విపరీతంగా పెయిన్ రావడంతో కంఠాన్ని సవతీసుకుంటుండగా లియో దూసుకువచ్చి చైత్ర ముందు నిలబడి యగాదిగా చూశాడు తన ఫ్రెండా కాదన్నట్లు. వాడిని చూడగానే నవ్వుతూ చేతులు చాపింది. కాళ్ళు రెండు లేపి చైత్ర మీదకు పాకాడు. చేతుల్లోకి తీసుకుని ముద్దు చేస్తూ ఏరా మిస్ అయ్యావా అని లాలనగా అంది, నాలుగుతో మొహం నాకేస్తూ తన ప్రేమను చూపిస్తుంటే. నువ్వే బెస్ట్ రా, తోడబుట్టిన తోడేలు కంటే. అది నా ఆనందాలను చూసి వరవలేక నా స్థానంలోకి వచ్చి దర్టీ లేడీ అని కోపంగా అంది చైత్ర. దేవ్ వచ్చి డోర్ క్లోజ్ చేశాడు. కళ్ళనీళ్ళు ఉబ్బికొస్తుండగా మీ అన్నయ్యతో నిజ నిజాలు త్వరగా తేల్చేవా, ముందు దాని తన్ని తగలేయి అని ఎర్రబడిన కళ్ళతో కోపంగా అంది చైత్ర. పక్కనే కూర్చుని అప్పుడే చంపేయడానికి ఏంటి నిన్ను ఎంత కష్టపెట్టింది, వాయిస్ మార్చడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నా కళ్ళతో చూశాను. నీ పట్టుదలకు ఆనందించాలో బాధపడాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ రా అని చైత్ర తల భుజం మీద వాల్చుకున్నాడు దేవ్. నాకే ఎందుకు ఇలా జరగాలి శివ, అసలు దానిలా నేను ఎందుకు పుట్టాలి, నా మొహం మీద నాకే హాస్యం కలుగుతుంది, దాంతో ఒకే పేగు షేర్ చేసుకుని పుట్టినందుకు నా మీద నాకే జుగుత్స కలుగుతుంది శివ, దాన్ని
ఇప్పటికిప్పుడే చంపేయాలంత కసి పుడుతుంది. అది నా స్థానంలో నా పేరు పెట్టుకుని నాలా రూపం మార్చుకున్నా దాన్ని చూస్తుంటే అని కోపంతో రగిలిపోతుంది చైత్ర. స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.